వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ మీల్ మేకర్ కర్రీ. ఈ మీల్ మేకర్ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రెసిపీని ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ బాగా వేడైన తర్వాత ఈ మీల్ మేకర్స్ ని ఆ వాటర్ లో వేయండి. మీల్ మేకర్స్ మెత్తపడేంత వరకు ఒక 5-10 నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది. మీల్ మేకర్స్ వెంటనే మెత్తపడిపోతాయి. మెత్తపడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కూర వండుకునే బౌల్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేయండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. తాలింపు గింజలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 బిర్యానీ ఆకును వేయండి. బిర్యానీ ఆకు వేసాక 2 రెబ్బల కరివేపాకును వేసి ఆ తాలింపును గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అందులోని ఒక 2 పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి వేయండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఉల్లిపాయలు వేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న మీల్ మేకర్ ని అందులో ఎక్స్ట్రా వాటర్ పిండేసి చల్లారిన తర్వాత అందులో వేయండి. మీల్ మేకర్ ని ఉల్లిపాయలతో పాటే కొంచెం సేపు ఫ్రై చేయాలి, లేకపోతే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇలా మీల్ మేకర్ ని కొంచెం సేపు ఫ్రై చేయడం వల్ల ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ ను వేయండి. అలాగే అందులోకి 1 అర స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేంత వరకు తిప్పండి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక అందులోకి 1 గ్లాసు వాటర్ ను పోయండి. గ్రేవీకి సరిపడా వాటర్ ని పోసుకోండి. ఒకసారి గంటతో మొత్తం కలిపి అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ రెసిపీని రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ కర్రీని నాన్ వెజ్ తో సమానంగా వండుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ మీల్ మేకర్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.